హలో వ్యూవర్స్, రిపబ్లిక్ డే అంటే ఏంటో తెలుసా? మన తెలుగులో గణతంత్ర దినోత్సవం అంటారు. మన భారతదేశంలో గణతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన జరుపుకుంటాం. అలా జరుపుకోవడానికి కారణం ఏమిటంటే 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ మన దేశానికి సొంత రాజ్యాంగం లేదు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు రాజ్యాంగ పరిషత్ యొక్క అధ్యక్షుడు. 1947 జనవరి 29న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు భారత రాజ్యాంగం ముసాయిదా కమిటీని మొదలుపెట్టారు. దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్గా ఉన్నారు. 1947లో రాజ్యాంగం పూర్తి చేశారు. 1950 జనవరి 26న విడుదల చేశారు. ఈ రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన న్యాయం, విద్య, వైద్యం దక్కుతాయి. మన భారత్ రాజ్యాంగంను రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. మన భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా పెద్దది మరియు దీనిని లిఖితపూర్వకంగా రచించారు. భారత రాజ్యాంగంను రచించడానికి సుమారుగా 64 లక్షల రూపాయలు ఖర్చయిందని అంచనా. జనవరి 26, 1950న భారతదేశం పూర్తిగా లౌకిక ప్రజాస్వామ్య దేశంగా రూపొందింది. ఈ గణతంత్ర దినోత్సవం నాడు ప్రస్తుతం ఢిల్లీ, ఇండియాలో ఉన్న ఎర్రకోటపై రాష్ట్రపతి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. ఇది మన జాతీయ పండుగ.